హైదరాబాద్ లో నిజంగానే మనుగడ ప్రమాదకరంగా మారబోతోందా? నగరంలో గాలి నాణ్యత, కాలుష్య తీవ్రత అసలు ఏ స్థాయిలో ఉంది? తెలంగాణలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమంటోంది? పీసీబీ సీనియర్ సైంటిస్ట్ చెప్తున్న వార్నింగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో కాలుష్య తీవ్రతపై పీసీబీ సీనియర్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే హైదరాబాద్ మరో ఢిల్లీ కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో రోజు రోజుకి కాలుష్యం భారీగా పెరుగుతోంది అంటున్నారు ప్రసన్న కుమార్. హైదరాబాద్ లో సరాసరి AQI 120 లోపు ఉందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రం డేంజర్ లెవెల్ దాటిపోతోందంటున్నారు. ప్రస్తుతానికైతే భయపడాల్సిన అవసరం లేదు, కానీ డేంజర్ జోన్ లోకి బోర్డర్లోనే ఉన్నామంటున్నారు ప్రసన్న. అయితే ఢిల్లీ లాంటి పరిస్థితి రాకూడదంటే జాగ్రత్త పడాల్సిందే అంటూ హెచ్చరిస్తున్నారు సైంటిస్ట్ ప్రసన్న. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీనియర్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్ ఎలాంటి వార్నింగ్స్ ఇస్తున్నారో మా కరెస్పాండెంట్ శ్రీధర్ రిపోర్ట్ చేస్తారు. వాతావరణ కాలుష్యంలో హైదరాబాద్ ఢిల్లీని మించిపోయే స్థాయిలో ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ స్థాయిలో హైదరాబాద్లో కాలుష్యం పెరగడానికి గల కారణాలు ఏంటని సీనియర్ సోషల్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్ అడిగి తెలుసుకుందాం. సార్, హైదరాబాద్ కూడా ఢిల్లీ స్థాయిలో వాతావరణ కాలుష్యం పెరుగుతుందని అధికారులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. దానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే హైదరాబాద్లో ఉన్న వాహనాలు ఢిల్లీలో ఉండే వాహనాలతోటి మనం కంపేర్ చేసుకుంటే కనుక హైదరాబాద్లో చాలా తక్కువ వాహనాలు ఉన్నాయి. జనసాంద్రత కూడా తక్కువే, వాహనాల సాంద్రత కూడా తక్కువే. అలాగే మన వాతావరణ కండిషన్స్ కూడా అక్కడికి ఇక్కడికి కంపారిజన్ లేదు. కాబట్టి ఆ స్థాయిలో మనది కాలుష్యం పెరిగిపోతుందనే భయం అక్కర్లేదు. కానీ కాలుష్యం ఎంతో కొంత పెరుగుతుంది సమయాన్ని బట్టి, మన సీజన్ని బట్టి అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సడన్గా వాతావరణం కూల్ అయిపోయినా, గాలిలో తేమ పెరిగినా అప్పుడు ఏమవుతుందంటే ఆ గాలిలో బయటికి వెళ్ళిన కలుషితాలు అన్నీ కూడా ఒక చోట కేంద్రీకృతమై ఆ సాంద్రత పెరుగుతుంది. ఆ ప్రాంతంలో ఎక్కడైతే మనకి గాలి అంత చేరి గాలి మూమెంట్ లేదో ఆ ప్రాంతంలో మనకు కలుషితాలు ఎక్కువ అనిపిస్తాయి. అంటే ఎప్పుడైనా సరే ఈ కలుషిత గాలి బరువుగా ఉంటుంది. ఈ బరువైన గాలి దూర ప్రాంతానికి వెదజల్లాలి అంటే, దూర ప్రాంతానికి చేరుకోవాలి అంటే గాలి అవసరం. ఎక్కువ గాలి మూమెంట్ లేకపోతే ఏమవుతుందంటే ఎక్కడ విడుదలవుతాయో అక్కడే ఉంటాయి. అంటే మామూలుగా ఉన్న కలుషితాలు కూడా ఆ సమయంలో ఆ ప్రదేశంలో ఎక్కువ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇది మనకి హైదరాబాద్లో కూడా అప్పుడప్పుడు మనకి ఒక్కొక్క ప్రాంతంలో అది కనిపిస్తుంటుంది. తర్వాత మళ్ళీ అది మామూలు స్థాయికే వెళ్తుంది. మామూలుగా కలుషితాల స్థాయిని ఒక గంటనో ఒక హాఫ్ అన్ అవరో ఆ సమయంలో మాత్రమే మనం తీసుకోము. 24 గంటల సరాసరి చేసుకుంటాం. 24 గంటల సరాసరి చేసుకుంటే మనకి 119, 105, 106 అట్లా రకరకాలుగా ఒక్కరోజు ఒక్కోలాగా వస్తుంది. అందుకని మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ కలుషితాలని విడుదల చేసే వాహనాలు కానీ, కలుషితాలని విడుదల చేసే పరిశ్రమలు కానీ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు గాలిలో ఉండే ఈ స్తబ్దతని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మూమెంట్ కానీ వాళ్ళ పని కానీ నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రతి పరిశ్రమకి ఇలాంటి ఎఫ్లూయెంట్స్ వదిలిపెట్టే పరిస్థితి ఉన్న పరిశ్రమలు అన్నిటి మీద మేము ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టాం. ఎప్పటికప్పుడు వాళ్ళు ఏ మేరకు వదిలిపెడుతున్నారు, ఎక్కడ సమస్య వస్తుందనేది తెలుసుకుంటూ ఉంటాం. ఢిల్లీ స్థాయిలో మన దగ్గర పొల్యూషన్ లేకపోయినప్పటికీ కొంత పొల్యూషన్ మాత్రం పెరుగుతుందని అధికారులు అంటున్నారు. కాకపోతే గుట్టుచప్పుడు కాకుండా ఎవరైనా మూసీలో కనుక వ్యర్థాలను వదిలితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్ అధికారి ప్రసన్న కుమార్ అంటున్నారు.